అన్యాయంగా ఉంది అది అసలు. అంటే ఏదైతే ఫస్ట్ నుంచి అబ్జర్వ్ చేస్తున్నామో ఎంటైర్ పోలీస్ వ్యవస్థ మొత్తం వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నది అది పొలిటికల్ బాసెస్ అంటే వాళ్లకు తెలుగుదేశం పార్టీ కానీ ఆ నాయకులకు కానీ వాళ్ళ కింద వాళ్ళ అడుగులకు మడుగులు ఊడిగం చేయాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టున్నారు అనేది బాగా స్పష్టంగా కనిపిస్తుంది. వందల కొద్దీ ఆ దీనికి లొంగని మాట వినని వాళ్ళను పక్కన పెట్టేస్తున్నారు. ఎవరైతే మాట వింటారో వాళ్ళకి పెద్దపీట వేస్తున్నారు. ఏం మాట వినాలి అంటే ఇదిగో ఇట్లాంటివన్నీ చేయాలి. వాళ్ళు ఎక్కడ అరాచకం చేసినా కొట్టినా శాంతి భద్రతలు కాదు అన్ని గాలికి వదిలేసిన మహిళల మీద దాడులు జరిగిన ప్రతిపక్షంగా ఏకైక ప్రతిపక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది. ఎవరున్నారు ప్రతిపక్షం? లెఫ్ట్ పార్టీస్ వాటిని తీసేస్తే ఇంకా చిన్న చిన్న వాటిని తీసేస్తే పెద్దగా ఉన్న ఏకైక ప్రతిపక్షం వైఎస్ఆర్సీపీ పెద్ద ప్రతిపక్షం. వీళ్ళని ఎక్కడ వాయిస్ రైజ్ చేయకుండా కొట్టాలి, దానికి ఉపయోగిస్తున్నారు. అక్కడ జరిగింది ఏంది? ఒక అక్రమంగా వితౌట్ ఇది లేకుండా కడుతున్న దాన్ని హైకోర్టు నుంచి ఉంటే దాన్ని వైలేట్ చేసిపోతుంటే క్వశ్చన్ చేసినందుకు అక్కడికి పోతున్నందుకు అటాక్ చేశారు. మాజీ ఎమ్మెల్యే మా పార్టీ కోఆర్డినేటర్ గణేష్. అంటే క్వశ్చన్ చేయడానికి లేదు, రావడానికి లేదు. మేము ప్రభుత్వాన్ని నడుపుతున్నాము, ఈ ప్రభుత్వం ప్రజాస్వామ్య హక్కులను పరిరక్షించడానికి వాళ్ళంటే ఎవరు నమ్ముతారు? అసలు ప్రభుత్వం ఉందంటే ఎట్లా నమ్ముతాం? మొన్నటికి మొన్న చెక్ అదేది టోల్ గేట్ దగ్గర అయితే కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అనుకుంటా, ఎమ్మెల్యే అతను అక్కడే ఉన్నాడు. అతని గన్మెన్ వాళ్ళు పోయి ఎట్లా కొట్టారో అందరూ చూశారు. కొట్టడం కాదు, ఈడ్చుకుపోయి పోలీస్ స్టేషన్కి ఈడ్చుకెళ్ళి మళ్ళీ క్షమాపణ కూడా చేయించుకున్నారు వాళ్ళతో. మొత్తం వీడియోలు వచ్చాయి. ఏం లేదు. కోడూరులో ఎమ్మెల్యే అనుచరులంట. అతను ఆ ఎమ్మెల్యే తన లైంగిక వేధించాడని ఒక మహిళ ఎంత చెప్పినా వినట్లేదని ఏకంగా పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తుంది. పోలీసుల దగ్గర లాంటివి తీసుకొని కొడతాడు. అయినా ఏముండదు. ఎందుకంటే పోలీసు ఉండేది వాళ్ళని ప్రొటెక్ట్ చేయడానికి, పోలీసులు ఉండేది ఇటు తప్పుడు కేసులు పెట్టడానికి వైఎస్ఆర్సీపీ వాళ్ళ మీద. మొన్న నరసరావుపేట ఎమ్మెల్యే ఓ డిస్ట్రిక్ట్ పోలీస్ హెడ్ ఎస్పీ ఆఫీస్లో నేరుగా ఎన్ని గంటల 7-8 గంటలు కూర్చోనట్టున్నాడు. 7 అవర్స్ యాంటీ రూమ్లో కూర్చున్నాయంట. వీళ్ళు అయ్యా బాబు తలుపు కొడితే పగలగొడితే బాత్రూంలో పోయి కూర్చున్నాయంట. ఏం చేయలేకపోయారు. పైగా ముఖ్యమంత్రిని మెచ్చుకున్నాడు చంద్రబాబు నాయుడు. ఇది కరెక్ట్ పద్ధతి కాదు అనేది హితవు చెప్తున్నాడు. లేదా ఆగ్రహం వ్యక్తం చేశాడంటారు. ఈనాడు జ్యోతిలో వాటిలో వస్తుంది. ఆయన సీరియస్ అయ్యాడు, ఆగ్రహం వ్యక్తం చేశాడు అని అంటారు. అయిపోయింది. ఇట్లా చెప్పుకుంటూ పోతే వందలు వేలు. దేనికి వీటికి సొల్యూషన్ ఉండట్లా. మన మీడియా మన ప్రధాన కార్యదర్శి, పార్టీ ప్రధాన కార్యదర్శి మీడియా చూసుకున్న శ్రీహరి చూసింటారు ఆ రోజు. కనీసం నాకు తెలిసితే 100-200 మంది పోలీసులు ఎక్కడి నుంచి అనకాపల్లి నుంచి పిలిపించినారట, కుప్పం నుంచి వచ్చినారు, ఇక్కడ వాళ్ళు తాడేపల్లి. మళ్ళీ అక్కడికి పోయినాక 100-200 మంది పోలీసులు ఏది శాంతి భద్రతలు పరిరక్షించడానికి. ఆ టైంలో వైఎస్ఆర్సీపీ వీళ్ళు ఏదైనా అల్లలు చేస్తారని మనం ఎందుకున్నది. సామాన్యులకు ఎక్కడన్నా రక్షణ ఉందా? ఇంతింత వందల మంది పోలీసులను ఏదో వాళ్ళ సెక్యూరిటీ కన్నా వాడుకుంటున్నారు, లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను కార్యకర్తలను ఇంకా వాయిస్ రైజ్ చేస్తే ఇతర వేరే ప్రతిపక్షాలు కూడా అదే పని చేస్తారు. సామాన్యులకే దిక్కు లేదని ఎందుకు అంటున్నా అంటే కనీసం వాళ్ళ వరకు వదిలేయచ్చు. ప్రతిపక్షంగా అంటే క్వశ్చన్ చేస్తున్నాం, వాయిస్ రైజ్ చేస్తున్నాం, వీళ్ళు ఏమన్నారు ఆర్గనైజ్ సంఘటితమై ఉన్నారు కాబట్టి ప్రజలకు ఏదైనా మెసేజ్ పోతుందని భయపడినారనుకోవచ్చు. ఒకడెవడన్నా నాకు ఇబ్బంది కలిగిందని సామాన్యుడు పోతే అక్కడైనా కనీసం చూపుతారంటే దాంట్లో పూర్తిగా రివర్స్. అంటే ఇక్కడ మొదలుపెట్టిన వాళ్ళని మాత్రం ఎట్లా మనుషుల కింద లెక్క వేసుకుంటారు. అసలు వాళ్ళ పరిస్థితి ఇంకా ఘోరంగా ఉంది. మహిళల పరిస్థితి ఇంకా అన్యాయం కాదు. బయటికి రావాలంటే గంజాయి చెప్పనక్కర్లా. నిన్న మా ఎవరు తాడిపత్రులు చెప్తుంటే విన్నా, మా పెద్దారెడ్డి చెప్తుంటే గంజాయి ఉంది, ఎప్పుడు కావాలంటే ఎవరి మీద కేసు పెట్టాలంటే ½ కేజీని ఆడబెట్టేసి ఒక కేసు రాసేస్తున్నారు. అది రాస్తారు ఇమ్మీడియట్. ఇంకా రిమాండ్ వైజాగ్ పిల్లోడు ఐ థింక్ ఇప్పటికి 200 రోజులు అయినట్టుంది.
ఖచ్చితంగా అంటే ఎందుకు ఇవన్నీ కావాలని వీళ్ళు చేస్తున్నారని అనగలుగుతున్నామంటే కరెక్ట్ ఒక దాంట్లో బెయిల్ వచ్చే టైంకి ఓ పీటీ వారెంట్ తీసుకొని వస్తాం. ఏదైతే చట్టంలో వాళ్లకున్న అవకాశం ఏదో దాన్ని ఏ రకంగా దుర్వినియోగం చేస్తున్నారు అనడానికి లక్షలు ఇవన్నీ ఎగ్జాంపుల్. మొత్తం దుర్వినియోగమే. వాళ్ళ సిస్టమ్ వాళ్ళది వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవడానికి, వాళ్ళని సాటిస్ఫై పొలిటికల్ ప్రాసెస్ని సాటిస్ఫై చేయడానికి ముఖ్యమంత్రిని కానీ ఆయన వెనకమ్మడి ఉండేవాళ్ళు కానీ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ వాళ్ళని సాటిస్ఫై చేయడానికి, వాళ్ళు చేసే దోపిడీని ఎవరు క్వశ్చన్ చేయకుండా ఉండడానికి ఎంటైర్ సిస్టమ్ని మిస్యూజ్ చేస్తున్నారు. అందులో టెర్రరైజ్ చేయాలని చేసే ప్రయత్నంలో పార్టీ నిన్న నర్సీపట్నంలో కూడా జరిగింది. ఇవేమి చెల్లవు అసలు. కుక్కలం ఎన్నిసార్లు కొడతావు, ఎన్ని తప్పుడు కేసులు పెడతావు, పెట్టుకోని ఇంకా రావడం మొదలయ్యే కొద్దీ అదే ఓ ప్రభంజనం మాదిరి అవుతుంది. దాంట్లో భస్మం అయిపోక తప్పదు మొత్తం.